హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఈ రోజు వీడియోలో మనం రాజసాబ్ సినిమాకి సంబంధించి అలాగే జననాయకన్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతో పాటు దురంధర్ మూవీకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా విజయ్ తలపతి గారు నడుస్తున్న చివరి సినిమా జననాయకన్ సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు తీస్తారా లేదా అనేది డౌటే. అందుకే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది. ట్రైలర్ కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే భగవత్ కేసరి రీమేక్ అనేది ఫస్ట్ హాఫ్ ట్రైలర్లో సగం భగవత్ కేసరి రీమేక్ చూపించడం జరిగింది. తర్వాత ఆయన పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు కాబట్టి ఆ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ కూడా సినిమాలో యాడ్ చేసి కొద్దిగా క్లైమాక్స్ అయితే డిఫరెంట్గా అయితే ప్లాన్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కొన్ని స్టేట్స్లో అయితే ప్రారంభం కావడం జరిగింది. కొన్ని దగ్గర అయితే లిమిటెడ్గా ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏ స్టేట్లో ఏ విధంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమాకి సంబంధించి కర్ణాటక నుంచి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కర్ణాటక రాష్ట్రంలో 4,75,00,000 రూపాయలని విజయ్ తలపతి గారి జననాయకన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేరళ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2,21,00,000 రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ టౌన్ తమిళనాడు, అంటే విజయ్ తలపతి గారు హోమ్ టౌన్ తమిళనాడు నుంచి లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. ఆ లిమిటెడ్ ప్లేసెస్లోనే ఈ సినిమా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 3,98,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒకవేళ కంప్లీట్గా ఓపెన్ అయితే ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్లోనే మంచి కలెక్షన్స్ అయితే సినిమాకి రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియాకి సంబంధించి నెట్ కలెక్షన్ కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. సో ఇండియాకి సంబంధించి నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 10,94,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ నుంచి విదేశాల్లో ఒక వారం ముందే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి విదేశాల్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్లో రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి విదేశాల్లో 21,42,00,000 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం కలుపుకొని జననాయకన్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటి వరకు 32,36,00,000 రూపాయల బుకింగ్స్ అనేది కావడం జరిగింది. ఇది మంచి బుకింగ్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి ఆయన కెరియర్లో కూడా ఈ సినిమా ఎక్కువ ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉంది. అలాగే లాంగ్ రన్లో కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాకి కొద్దిగా కలెక్షన్స్లో కోత విధించడానికి వస్తున్నాడు మన రాజసాబ్. సో ప్రభాస్ గారు మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఏదంటే రాజసాబ్. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాల తర్వాత అంటే మొదటి ఆదిపురుష్ సినిమా 140 కోట్లను వసూలు చేసింది. తర్వాత సలార్ సినిమా ఓపెనింగ్స్లో 178 కోట్లను వసూలు చేసింది. తర్వాత కల్కి 180 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు రాజసాబ్ సినిమా వస్తుంది, అది సంక్రాంతికి వస్తుంది. తెలుగు సినిమాలకు బాగా మార్కెట్ వచ్చే పొంగల్ టైంలో ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో రాజసాబ్కి సంబంధించి బుకింగ్స్ అనేది ఇండియాలో ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు, కేవలం ఓవర్సీస్ మార్కెట్లో మాత్రమే. ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్, కెనడా ఇంకా యూఎస్ఏ నుంచి ఓవరాల్గా ఇప్పటి వరకు రాజసాబ్ సినిమా $1.29 మిలియన్ రూపీస్ని అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 10,91,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఏంటంటే ఫుల్గా అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా మన ఇండియాలో ఫుల్గా ఓపెన్ అయితే ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ రాజసాబ్ సినిమాకు కూడా రావడం జరుగుతుంది. మరి జనవరి 9వ తారీఖున రాజసాబ్ సినిమా వస్తుంది, జననాయకన్ సినిమా వస్తుంది. అలాగే రాజసాబ్ సినిమా నాకు తెలిసి 9వ తారీఖు రోజు, అంటే ఏ రోజు అయితే మనకు జననాయకన్ రాజసాబ్ తెలుగులో రిలీజ్ అవుతుందో ఆ రోజు తమిళనాడులో అయితే రాజసాబ్ సినిమా రిలీజ్ కావట్లేదు. జనవరి 10వ తారీఖున రాజసాబ్ సినిమా తమిళనాడులో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మరి విజయ్ తలపతి గారి చివరి సినిమానా ఎందుకో తెలియదు కానీ ఒకరోజు డిలేతో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తారీఖు నుంచి రాజసాబ్ సినిమా చూసే అవకాశం అయితే అక్కడ ఉన్న ఆడియన్స్ దొరుకుతుంది. సో ఫైనల్గా రాజసాబ్ సినిమా 10,91,00,000 రూపాయలు వసూలు చేసింది. సో కంప్లీట్గా బుకింగ్స్ ఓపెన్ అయితే మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకు కూడా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దురంధర్ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఇంకా ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 30 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 806,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 31 రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,75,00,000 రూపాయలు వసూలు చేసింది. సో రోజు మండే వర్కింగ్ డే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత 30 రోజుల తర్వాత దురంధర్ సినిమా 10 కోట్ల కంటే తక్కువగా వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు సినిమా ఎప్పుడు ఈ 30 రోజుల్లో 10 కోట్ల పైన వసూలు చేసింది. 30 రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 31 రోజుల తర్వాత సినిమా మండే వర్కింగ్ డే రోజు 6,58,00,000 రూపాయలని ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా 32 రోజుల్లో దురంధర్ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 827,05,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 975,86,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో గ్రాస్ కలెక్షన్ రూపంలో ఇంకొక 3 రోజుల సమయం ఉంది కాబట్టి 3 రోజుల్లో మరి 1000 కోట్లలోకి గ్రాస్ కలెక్షన్ రూపంలో అడుగు పెడుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే తర్వాత మ్యాక్సిమం స్క్రీన్స్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంది, బట్ లాంగ్ రన్లో అందుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 279,14,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా
32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1255 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మరి లాంగ్ రన్‌లో ఇంకో 45 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 1100 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇంకా 3 రోజులు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి సినిమా 1300 కోట్లలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బాలీవుడ్‌లో అక్కడక్కడ ఇంకా నార్త్ మార్కెట్‌లో కొన్ని స్క్రీన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి 1300 కోట్లని అయితే ఈజీగా చేరుకోవడం జరుగుతుంది. ఫైనల్‌గా ఇదనమాట 'దురంధర్' మూవీకి సంబంధించి 32 రోజుల కలెక్షన్‌తో పాటు 'రాజాసాబ్' ఇంకా 'జననాయక్' సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్. మరి మొదటి రోజు ఓపెనింగ్స్‌లో ఎవరికి అదిరిపోయే సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? 'రాజాసాబ్‌కి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే 'జననాయక' సినిమాకు మొదటి రోజు ఎక్కువ ఓపెనింగ్స్ ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి.